అమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన గ్రాడ్యుయేషన్ ఇప్పుడే హెడ్ బాత్ చేసా. తల ఇంకా వెట్టుగా ఉందన్నమాట. అండ్ మన చేతిలో ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది. టైం 8:30 అయింది. 9:30 కల్లా కాలేజ్కి వెళ్దాం అనుకున్నాం. ఫొటోస్ అవి ఇవి దిగటానికి. 12 o'clockకి గ్రాడ్యుయేషన్ సెరమనీకి చెక్ ఇన్ అవన్నీ ఉంటాయి అంట. చూపిస్తాను ఎలా ఉందని. అండ్ మనం ఇంకా లేట్ ఏం చేయకుండా ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోదాం. హెయిర్ అయితే ట్రై చేసుకున్నా, కానీ అది ఇట్లా గడ్డిగా చింపిరిగా ఉంది. మాకు తెలుసులేరా, బట్ ఏమో నాకు నచ్చింది, పర్లేదు. అండ్ నిన్న నాకున్న హెయిర్కి నాకు గ్రాడ్యుయేషన్ హ్యాట్ పట్టలేదని చెప్పిన అది క్యాప్, దానికి ఇట్లా సెటప్ చేసుకోమని ఇన్స్టాగ్రామ్లో ఒక సజెషన్ వచ్చింది రీలు. సో పెట్టిన చూడాలి అది ఎలా సెట్ అవుతుంది ఏంటిదని. అండ్ ఇది ఈరోజు మన అవుట్ఫిట్ అనమాట. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇంకా రెడీ అయిపోయి చలో రెడీ అయిపోయాను. ఇంకా ఇది మన అవుట్ఫిట్ ఈరోజుకి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే మా డాడీ ఫోన్ చేసి చూపించా ఎలా ఉందా నాన్న ఇది, చాలా బాగుందిరా అది అని చెప్పినాడు. అండ్ నాకు గ్రాడ్యుయేషన్ ఇట్లా ఇక్కడ మా టైమింగ్స్లో వచ్చేసి మధ్యాహ్నం 1:30 ఆ టైంకి, అంటే ఇండియా టైమింగ్లో వచ్చేసి 11:30-ish అట్లా అవుతుంది. మా నాన్న నార్మల్ 9:30 పడుకుని పోతాడు. అయితే ఇట్లా 11:30కి ఉంటుంది అంటే ఒక్కరోజు ఎట్లా లేసి ఉంటానులే, ఖచ్చితంగా చూస్తాను అది ఇది అన్నాడు. ఈ డ్రెస్ ఇవన్నీ చూసి మా నాన్న కళ్ళల్లో ఒక 1000 క్యాండిల్ బల్బ్ వెలుగుతుంది అనమాట. అవన్నీ చూస్తే కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఆల్రెడీ టైం 9:30 అయిపోయింది. ఇంకా 10 minutesలో బస్ ఉంది. దాన్ని పట్టుకొని వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అక్కడ చెక్ ఇన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మేమేం క్యారీ చేస్తాం, లైక్ ఏం క్యారీ చేయొద్దని చెప్పినారు. బ్యాగ్స్ నాట్ అలౌడ్ అని చెప్పినారు. బ్యాగ్స్ కూడా చిన్న బ్యాగ్ ఒకటి అలౌడ్, అది కూడా మాకు కాదు, మాతో ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి. రూమ్మేట్స్ ఎట్లా గ్రాడ్యుయేట్ అవ్వట్లేదు, వాళ్ళు తీసుకుంటారు మా ఏమన్నా ఉంటే. అండ్ కోటు అవన్నీ వేసుకొని లైన్లో నుంచోవాలంట 10:30కి. 12:30 వరకు ఏమో చెక్ ఇన్ చేయాలి. 1:30 నుంచి లైన్లో నుంచో పెడతా అని చెప్పినారు. చూడాలి ఎలా అవుతుంది ఏంటో. అండ్ కొన్ని రూల్స్ ఉన్నాయి అందుట్లో. మరి నా దగ్గర ఫోన్ ఉండొచ్చా ఉండకూడదు నాకు తెలియదు. లెట్స్ సీ. ఫోన్ ఉండొచ్చు అయితే ఐ విల్ టేక్ సమ్ క్లిప్స్. అండ్ లేకపోతే నా ఫ్రెండ్స్ బయట నుంచి తీస్తుంటారులే క్లిప్స్, అవి కూడా తీసి వాయిస్ ఓవర్ యాడ్ చేస్తాం. ఇంకా అది చలో ఇంకా మనం కాలేజ్కి వెళ్ళిపోదాం. A few moments later. కాలేజ్కి వచ్చేస్తాం. ఇదిగో మా కాలేజ్, కేఎస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ. అండ్ బట్ ఎండ ఏమో నడినెత్తునుంది. ఎక్కడ తీసుకున్న షాడోలు వస్తున్నాయి, ఫొటోస్ సరిగ్గా రావట్లేదు. సో ఎక్కడన్నా షాడో ఉన్న ప్లేస్కి వెళ్దామని చెప్పేసి పోతున్నాం. లెట్స్ సీ ఎక్కడన్నా మంచి ఫొటోస్ వస్తాయేమో అని. అటు సైడ్ ఒక లొకేషన్ తెలుసు నాకు, అక్కడ ఎప్పుడో తీసుకుందాం అనుకున్నా, ఇప్పుడు అక్కడికి పోతున్నాం అనమాట. అది One eternity later. చాలా ట్రై చేసినాం ఫోటోలు కోసం, బట్ ఎక్కడ కూడా రావట్లేదు. మళ్ళీ సాయంత్రం ఏమైనా దిగాలి. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. అండ్ దానికి తోడు ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అందుకే ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాం. ఒక 20 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ దట్టు ఎండ బాగా పైన నెడనెత్తి ఉండేసరికి ఫోటోలు ఒకటి కూడా రావట్లే. ఇంకా దానికోసం కాదు కదా మనం వచ్చింది ఈరోజు గ్రాడ్యుయేషన్ కాబట్టి. ఇంకా ఎట్లాగో మనం కాలేజ్కి దగ్గరలోనే ఉంటాం, పెద్దగా ఇబ్బంది పడే పని ఉండదు. ఎప్పుడొకప్పుడు ఫోటోలు దిగొచ్చు ఫొటోస్కి అయితే. అండ్ ఇంకా చెక్ ఇన్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. అది ఇంకా చెక్ ఇన్ దగ్గర అసలు ఏం అలౌ చేయరు, ఒక్కటి కూడా అలౌ చేయరు అంటున్నారు. మరి నా మైకులు ఇవన్నీ ఏం చేయాలో తెలియదు, అవి కూడా లోపలికి అలౌ చేయరు అంటున్నారు. అది కూడా తెలియదు గాయస్. అది చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలౌ చేయకపోతే ఎవడొకటి కారు ఉంటుంది, అంటే ఫ్రెండ్స్ కార్లు ఉన్నాయి, ఆ కార్లో ఎవడొకటి కార్లో దోసేయటమే. ఇంకా అది సంగతి. ఇంకా చెక్ ఇన్ ఎలా ఉంది ఏంటిదని ఐ విల్ షో. Meanwhile. ఇప్పుడు చెక్ ఇన్ అయింది, ఏం లేదు, జస్ట్ లోపలికి వచ్చేసాం. నెక్స్ట్ అక్కడ వీల్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్తారంట మాకు పాస్. దెన్ చూడాలి ఏమిస్తారు ఏంటిదని. లెట్స్ సీ.
టోపీ అన్నీ పెట్టేశారు. పెట్టేసి ఇలా లైన్లో నుంచో పెట్టారు అందరినీ. ఎంతసేపు ఉంటుందో తెలియదు, బట్ లైన్లో నుంచో పెట్టారు. కొంచెం అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాం. Paharthi. సో ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఏదో టోపీ అన్నీ ఇచ్చారు. ఫుల్ లోగా ఉన్నారు. సో ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఏదో ఫుడ్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక చిన్న క్లిప్స్ అయితే తీసారు, అవన్నీ యాడ్ చేస్తాను. ఇంకంతే, ఇక ఎక్కడికైనా వెళ్తే అక్కడ వెళ్ళి తీసుకుందాం. బాయ్ బాబు. రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రావట్లేదే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. ఇంకా ఫోటోషూట్ కోసం అక్కడ దిగడం కుదరలేదు. కాలేజ్లో ఈవెంట్లే, ఫుడ్ ఈవెంట్, అది ఇదేదో ఈవెంట్కి వెళ్ళేసి వచ్చాం. అండ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇక ఫోటోలు దిగుదాము. కొంచెం టెర్రస్ మీద ఒకసారి టెర్రస్ చూపి. ఈరోజు మన కెమెరా మ్యాన్ ఉన్నారనమాట. సో టెర్రస్ బాగుంటుంది. ఒకసారి తీస్తాను మా ఇది కూడా ఏంటి అపార్ట్మెంట్ వీడియో కూడా ఒకసారి తీస్తాను. చాలా బాగుంటుంది. అండ్ మనకి రిసిప్ట్ అయితే ఇచ్చారు, చూడండి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. రిసిప్ట్ అయితే ఇచ్చారు, చూడండి. 55 lakhs దీని ఖర్చు. అండ్ వచ్చేసింది. గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఫొటోస్ కొన్ని రాలేదు, అంటే సరిగ్గా సన్ వల్ల దీనివల్ల సరిగ్గా దిగలేదు. కొంచెం మళ్ళీ ఒకరోజు ఏదో ఒక రోజు ఫోటోషూట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అంటే ఫోటోషూట్ మేమే మళ్ళీ ఇవన్నీ వేసుకొని ఒకరోజు ఏదో ఒక రోజు దిగుదాం అనుకుంటున్నాం. అండ్ గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది. ఇంకా మాస్టర్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ. అండ్ ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.